హలో అండి. నేను మీ రాఘవరావుని. మెగాస్టార్ చిరంజీవి గారికి లండన్ పార్లమెంట్‌లో ఒక అపురూపమైన అవార్డు లభించిందండి. ఆయనకి జీవిత సాఫల్యం అంటే హోల్ టైమ్ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అంటారు దాన్ని. దాన్ని బ్రిటిష్ పార్లమెంట్‌లో ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో ఆ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో ఆయనకి ఆ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చి గౌరవించారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. కానీ నేనెందుకు వీడియో చేస్తున్నానంటే, ఈ యొక్క మన తెలుగు మీడియా ముఖ్యంగా వీళ్ళందరూ ఎంతసేపటికి చిరంజీవి గారి సినిమా రంగానికి చేసిన సేవలకి ఈ అవార్డు ఇచ్చారని రాస్తున్నారండి. చాలా తప్పుడు మాటలండి అవి. సినిమా రంగానికి సేవ చేస్తే వచ్చే అవార్డులు కూడా తెలియని ఈ యొక్క ఎడిటర్స్‌ని, ఈ యొక్క పత్రికలని, ఈ యొక్క యూట్యూబ్ చేసే ఎదవల్ని నేను ఖండిస్తున్నాను. వాళ్ళని అని ఉమ్మేసి మాట్లాడుతున్నాను ఎదవలందరికీ. పనికిమాలిన ఎదవలు. ఆ! పేపర్‌లో ఎవరా సినిమా రంగానికి ఆయన చేసిన సేవలని రాస్తున్నారండి. తప్పుడు ఎదవలు, తప్పుడు రాతలు. చిరంజీవి గారు తన 40 సంవత్సరాల నుంచి ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేశాడు. మన కరోనాలో కూడా ఎంతో మందికి సహాయం చేశాడు. సినీ కార్మికులకి ఎనలేని సేవ చేశాడు. ఆహ్, స్ వాటి ప్రకారం ఆయనకి అవార్డొచ్చినాయండి. సినిమా రంగానికి సేవ చేసి సినిమా రంగం ఏమొస్తాయండి? ఒక సినిమా రంగంగా ఒక నంది అవార్డు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు, లేకపోతే గోవా ఫిల్మ్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు, లేకపోతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, లేకపోతే రఘుపతి వెంకయ్య అవార్డులు ఇవి సినిమాలకు సంబంధించినవి. వీటికొస్తాయి సినిమాల ద్వారా. కానీ ఆయన సమాజం పట్ల, సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న ఎన్నో ముఖ్యమైన ఎంతోమందికి ఆయన లక్షలు ఇచ్చి వాళ్ళకి వైద్య సేవ చేయించి వాళ్ళు బతికిచ్చాడండి ఆయన. అంత గొప్ప వ్యక్తి. ఆటి సందర్భంగానే ఆయనకి పద్మవిభూషణ్ వచ్చిన, పద్మ భూషణ్ వచ్చిన, పద్మవిభూషణ్ వచ్చిన కారణం అదే. దేశంలో రెండో అత్యంత పురస్కారం పద్మవిభూషణ్ వచ్చిన కారణం ఆయన ప్రజాసేవలకి ఆయన యొక్క ప్రజలకు చేస్తున్న సేవకి ఇచ్చిన అవార్డు అది. ఈ దుర్మార్గులు, దుష్టులు, ఈ పత్రికలు రాసే మాటలు సినిమా రంగం అటండి. ఏవండీ గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది. అది సినిమా రంగానికి వచ్చిందది. ఆయన ఏసే స్టెప్పులని చెప్పి ఇచ్చారు. ఒప్పుకుంటాం. పద్మవిభూషణ్ సినిమా రంగానికి సంబంధం కాదు. ఆయనకి సమాజం పట్ల ఉన్న బాధ్యతే, సమాజంలో ఆయన చేస్తున్న సహాయ సహకారాలు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు, ప్రజలకు ఏ రకంగా దగ్గరగా అవుతున్నాడు అనే వాటి బట్టి ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది. అది కూడా తెలియని ఈ యొక్క కుసంస్కారమైన ఈ పత్రికలకి రాసే యూట్యూబ్‌లు అంటే ఛానల్స్ వాళ్ళని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. వాళ్ళని అని ఉమ్మేసి ఇటువంటి దరిద్రులారా జర్నలిజం నేర్చుకోమని చెప్తున్నాను. ఇప్పుడు చిరంజీవి గారికి లండన్ పార్లమెంట్ అండి ఇది. లండన్ పార్లమెంట్‌లో జీవిత సాఫల్యం లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారండి. అది సినిమా రంగం కావచ్చు, ప్రజల సేవ ఏదైనా ఆయన గొప్ప విషయం అండి అది. అవార్డుగా తీసుకోకుండా ఆ! ఎంత సినిమా రంగం ఒక్కటే కాదండి. ఆయన ప్రజల పట్ల ఉదాసీనత చూడండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. మా అన్నయ్య నాకు దేవుడు, నాకు తండ్రి లాంటివాడు, నాకు ప్రేరేపం. ఎంతోమంది దర్శకులు చెప్పారు. ఆయన ఆదర్శంగా తీసుకొని మేము సినిమా రంగానికి వచ్చాం. మేము అభివృద్ధి చెందుతున్నాం. ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చెప్పారు. ఆయన పట్టుదల, కృషితోటి మేము కూడా నిలబడ్డాం. కష్టపడి చదువుకున్నాం. ఈరోజు ఇంత ఎత్తున సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బతుకుతున్నామని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి. ఎక్కడి దాకా ఎందుకు మా అబ్బాయే నిదర్శనం అండి ఇది. మా అబ్బాయి శాస్త్ర ఇంజినీరింగ్ డీమ్డ్ యూనివర్సిటీలో చిరంజీవి బొమ్మ పెట్టుకొని చిరంజీవికి అక్కడ ఆయనకు రూమ్‌మేట్స్ మా అబ్బాయి శివాజీకి రూమ్‌మేట్స్‌గా కలకత్తా చక్రవర్తి, వెస్ట్ బెంగాల్ చక్రవర్తి, ఇంకొక కుమార్ అనే హర్యానా వాళ్ళిద్దరు రూమ్‌మేట్స్. వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళకి చెప్పేవాడు ఇతడు చిరంజీవి మెగాస్టార్ చిన్నప్పటి నుంచి కష్టపడి స్వశక్తితో పైకొచ్చాడు. నేను కూడా అట్లా కష్టపడి పైకి రావాలి. ఆయనలాంటి గొప్పవాడు కావాలి. గొప్ప సినిమా రంగం కాదండి. గొప్పగా పేరు తెచ్చుకోవాలని, అలా చదువుకోవాలని ప్రేరేపించారు. అలాగే ఎంతోమందండి. లక్షలాది మంది ఆయన ద్వారా ప్రేరించారు. అది కూడా ఈ యొక్క అవార్డులకి కారణం అండి. దుర్మార్గులారా! మీరు రాసే రాతలు నాకు చాలా బాధ అనిపిస్తున్నాయి. పైగా చూడండి, నేషనల్ పేపర్స్ అన్నీ కూడా అవార్డు వస్తే చిరంజీవి గారికి ఫ్రంట్ పేజీలు వేసినాయండి. అంత పెద్ద హిందూ పేపర్ కూడా ఫ్రంట్ పేజీలు వేస్తే, ఈ దుర్మార్గులు ఎక్కడో సినిమా పేజీలు వేసారండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పర్లేదు ఫస్ట్ పేజీలో వేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఏశారు.
అందులో కూడా విపక్షం అంటే తెలుగువాడు పైకి రావాలి. ఆ! తెలుగువాడు గురించి మాట్లాడరు. తెలుగు భాష రావాలి. తెలుగు భాష కావాలి. తెలుగు మాట తెలుగు భాషకు ఖ్యాతి తెచ్చిన చిరంజీవి అక్కర్లేదు ఆళ్ళకి. చూడండి ఇప్పుడు 'ఎన్టీ రామారావు', 'ఏఎన్నార్' సినిమా కళామ తల్లికి 2 కళ్ళంటారండి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏనాడో భారత స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి చిరంజీవి అండి. అది అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడో చెప్పారు. "హి ఈజ్ ద సూపర్ స్టార్." సినిమా రూ. 1,00,00,000 తీసుకున్న గొప్ప వ్యక్తి అని చెప్పారండి. అది తెలుసుకోవాలి. అటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి చిరంజీవి గారి గురించి మంచి రాయమని, ఈ ఏదో పత్రికకి జర్నలిజం నేర్చుకోమని వేడుకుంటున్నాను. చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తి, మానవతా విలువలున్న వ్యక్తి, ప్రతి మనిషికి ఉపయోగపడే వ్యక్తి, ఉపయోగపడతాడని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జనసేన, జై హింద్.